మోడీ నిన్న హైదరాబాద్ టూర్కి వెళ్ళడం అన్నటువంటిది, హైదరాబాద్ టూర్కి రావడం, ఆ సందర్భంగా పొద్దున పూట్లన ప్రభుత్వ సభ, సాయంత్రం పార్టీ సభ, ఈ మధ్యలో గ్యాప్ ఉంది. ఏ గెస్ట్ హౌస్లోనో రెస్ట్ తీసుకోవచ్చు, ఏ హోటల్లోనో పడుకోవచ్చు. కానీ అలా కాకుండా ఆయన వ్యక్తిగతంగా వ్యక్తులని ప్రోత్సహిస్తారు, అభిమానిస్తారు. కాబట్టి అటు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, ఇటు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళారు. వెరీ గుడ్, అంతా బాగుంది. తెలుగుదేశం పార్టీలో ఏదో అయ్యారు, మానసిక సంతృప్తి చెందారు. ఇప్పుడు ఏ గుజ్రాలో వచ్చాడు, లేకపోతే ఏ చంద్రశేఖర్ వచ్చాడు, ఏ విపి సింగ్ వచ్చాడంటే కనుక అది వీళ్ళు పెట్టిన ప్రధానమంత్రులు కాబట్టి, బలహీన ప్రధానులు కాబట్టి రావచ్చు. కానీ వాళ్ళు కూడా రాలేదనుకోండి. అట్లాంటిది ఆ రోజులది. బట్ నరేంద్ర మోడీ జగమెరిగిన జననాయకుడు, ప్రపంచం మొత్తం భుజాన చెయ్యేసేటటువంటి, ప్రపంచం మొత్తం నాయకుల మీద భుజం మీద చేయగలిగే రాష్ట్రాలని గెలిపించుకున్నటువంటి నాయకుడు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆ స్థాయి విజయాల్ని ఒక పార్టీకి సొంతం చేసినాడు. జవహర్లాల్ నెహ్రూ టైంలో ఇంకా ప్రతిపక్షం లేదు. ఇంత భారీ ప్రతిపక్షం ఉన్నటువంటి సందర్భం, ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి సందర్భంలో 21 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాడు. ఇవాళకి కూడా 50% పైగా ప్రజల మద్దతు ఉన్నటువంటి నాయకుడు. ఆయన చంద్రబాబు గారి ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం గొప్ప, పరామర్శించడం, అక్కడ దాదాపుగా 1 గంట సేపు, ఇక్కడ 1.5 గంటల సేపు స్పెండ్ చేయడం. ఇక్కడ ఒక సంకేతం ఏంటంటే సంకీర్ణ భాగస్వాముల పట్ల తనకున్నటువంటి కమిట్మెంట్ని చూపించుకొచ్చారు. అదే సందర్భంలో వ్యక్తిగతంగా కూడా ప్రేమిస్తానన్నట్టు అసలు సిసలైనటువంటి మరొక అంశం ఉంది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటే ఇక్కడికి ఒక అర్థం చేసుకోవాల్సి, జగన్ వచ్చేటప్పటికి అక్కడికి వెళ్తూ ఉంటాడు వీకెండ్లో బెంగళూరు. ఆయన విమర్శించే వీళ్ళిద్దరూ హైదరాబాద్లో ఉంటుంటారు. ఇక్కడ వార్తలు చూస్తే అమరావతి అనే వస్తాయి వాళ్ళ పేరుతో. అది ఇక్కడ జరుగుతున్నది. కాకపోతే తప్పేం కాదు. కానీ ఎంతకాలం ఇట్లాగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మన రాష్ట్రానికి పరిపాలన కోసం లేకపోతే ప్రతిపక్షం కోసం రావడం అన్నటువంటి, ఇక్కడ ఆ ప్రేమ ఉండద్దా? తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నా వేరే రాష్ట్రానికి పోతున్నాడా? కర్ణాటక ముఖ్యమంత్రి ఏమన్నా వేరే రాష్ట్రంలో ఉంటాడా? వాళ్ళ ప్రతిపక్ష నాయకులు వేరే రాష్ట్రంలో బతుకుతున్నారా? లేదు కదా. ఈవెన్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కి ఏమైనా పోతున్నాడా? అక్కడి నుంచి వచ్చిందే. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఏమన్నా మధ్యప్రదేశ్ పోతున్నాడా? అక్కడి నుంచి పుట్టింది అది. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఏమన్నా బీహార్లో కూర్చుంటాడా? లేదు. అక్కడ రాజకీయ ప్రతిపక్ష నాయకులు ఏమన్నా అక్కడికి వెళ్ళి ఉంటారా? లేదు. ఆంధ్రాలోనే రాజకీయం చేసే, తమ వ్యాపారాలు ఆంధ్రాలోనే పెట్టుకునే నాయకులు కావాలా.